ఏం చేస్తున్నానా నైట్ డిన్నర్లోకి అని దోసపిండి కానీ ఇడ్లీ కానీ చపాతీలు పూరీలు అన్నీ అయిపోయినాయి. ఇంకా బోరు కొట్టేసింది. ఇప్పుడు టమాటా బాత్ చేద్దామని చెప్పి ఆనియన్ తీసుకున్న, పచ్చిమిరపకాయల పేస్ట్లో క్యాప్సికమ్ తీసుకుంటే పిల్లలు ఏవి ఏరడానికి ఉండదు. ఈ స్టైల్లో చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. తరుక్కోవడం ఒక్కటే ఆలస్యం అనుకున్నప్పుడు ఈ మిషన్ కూడా తీసుకోండి. టమాటా చాలా బాగుంది అని చెప్పి కట్ చేయకుండా వేస్తున్న వాళ్ళకి ఈ టిప్ చెప్తున్నాను. కట్ చేయకుండా మట్టు వేయకండి, కడగకుండా వాడకండి. టమాటా చూడటానికి చాలా బాగుంది. ఇంకొకటి కట్ చేస్తే కూడా కొంచెం కూడా వాటర్ రాలి, కానీ పుచ్చు చూసారా ఎంత ఉందో, ఎంత పెద్ద పురుగు కూడా ఉంది. నేను వేసినవి మీకు చూపించాను. అల్లం కూడా వేశాను. ఇక్కడ కరివేపాకు వేయాలి కానీ నా దగ్గర కరివేపాకు లేదు. కానీ నైట్ అయిపోయింది కదా, చెట్టు నుంచి కోసుకొని వద్దామనన్నా లేదు. ఇంట్లో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, కానీ చెట్లు నిద్రపోతాయి కదా రాత్రిపూట, అందుకని కోయడం ఇష్టం లేక కరివేపాకుని స్కిప్ చేసేసాను. ఉన్నవాళ్ళు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. నేను కొంచెంగా వేసుకున్నాను. మినపప్పు ఎక్కువ వేసుకోవద్దు, ఇంకొకటి శనగపప్పు ఎక్కువగా వేసుకోవాలి. ఇక్కడ నేను కాజు కూడా వేయించి పక్కన పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు నాకు తొందరలో చేసే హడావిల్లో ఉన్న 9 అయిపోయిందని చెప్పి వాయిస్ కూడా ఒకటి ఇవ్వాలి కదా, అందుకని అన్నీ వేసేసుకున్నాక మటుకు ఉల్లిపాయ, క్యాప్సికము, అల్లం మనం తురుము వేసుకున్నాం కదా, అది వేసేసుకున్నాక అన్ని కూరగాయలు వేసేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత టమాటా బాతుకు మటుకు పసుపు వేసుకోవచ్చు. నేను క్వాంటిటీ చూపించాను రవది, అది టీ గ్లాస్ అంతా ఉంది అని. ఇక్కడ నేను టమాటా పేస్ట్ కూడా వేసేసాను. టమాటా పేస్ట్ కాదు, చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను. పసుపు వేసాను, ఉప్పు కూడా వేసుకున్నాను. ఒక్క నిమిషం కలిపిన తర్వాత ఉప్పు ఎందుకు వేసుకోవాలి అని అంటే తొందరగా మనకు వాటర్ అనేది బయటకు వస్తుంది, అప్పుడు తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత వాటర్ నేను టమాటా ఏదైతే లాస్ట్లో అందుకే కట్ చేసుకున్నాను, ఆ వాటర్ అందులో వేసి మనం ఆ ప్యూరీలో మనం కడిగి మనం బోర్లు ఇచ్చే బదులు ఇలా కడిగి వాటర్ పోసుకుంటే అది కూడా మనకి హెల్ప్ అవుతుంది కదా అని అలా కడిగి వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే రాళ్ళు ఉప్పు ముందే వేసేసుకున్నా. నూనె ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అని అంటే రవ వేసుకునేటప్పుడు గడ్డలుగా నేను వీడియో తీస్తూ వేస్తున్నా కదా, అందుకనే. లేదు ఒక సైడ్ రవ వేస్తూ కలుపుకునే వాళ్ళకి నూనె వేయాల్సిన అవసరం లేదు. ఒక చేతితోటి చేసుకునే వాళ్ళకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేస్తే ఉండలుగా కట్టకుండా ఉంటుంది. అందుకని ఈ టిప్ నచ్చితే ఒక కామెంట్ చేయండి. టమాటా బాత్లో ఏ ఒక్కటి ఏరకుండా సూపర్గా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇంకా పిల్లలున్న వాళ్ళు, తినని వాళ్ళు ఏదన్నా ఉంటే ఈ స్టైల్లో ట్రై చేయండి. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.